సార్ ఏంటి కేజ్రీవాల్ అరెస్ట్ని ఏ రకంగా చూడాలి? అసలు ఊహించిందేనా ఇది? తప్పకుండా అండి. దేశం అంతా ఎప్పుడైతే ఆయన అంతగా వెంటబడి 9 సార్లు సమన్లు ఇచ్చారో ఆయన కాదన్నాడు, ఆయన హాజరు కానక్కర్లేదు, కోర్టులో వాదిస్తున్నాడు. ఆయన తప్పించుకొని ఏం పారిపోలేదు కదా. కవితను అరెస్ట్ చేసిన సమయంలోనే తప్పకుండా ఇది కేజ్రీవాల్ దాకా వెళ్తుంది అని తెలుసు. కానీ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత పార్టీల అధ్యక్షుడు, ముఖ్యమంత్రులు, దేశంలో ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం ఇదే మొదటిసారి. అంటే ఎంతగా రాజ్యాంగ వ్యవస్థను గుప్పిట్లోకి తీసుకుంటున్నారు, ప్రత్యర్థి పార్టీలను భయోత్పాతానికి గురి చేయాలని ప్రయత్నిస్తున్నారు మోడీ హయాంలో అనేది ఇక్కడ మనకు చాలా స్పష్టమవుతుంది. సార్ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అంటే అవి పాత కేసు కదా. ఓకే, పాత కేసు కదా, మేమేం చేయలేదు. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. చట్టం దాని పని అది చేసుకుపోతుంది. కాకపోతే మేం చెప్పినట్టు మొదటి వాక్యంలో ఏం సవరణ లేదు, రెండో వాక్యం అడిషన్ మేం చెప్పినట్టు అన్నట్టుగా చాలామంది ఇప్పుడు ఉదాహరణకు అఫీషియల్ కరప్షన్ లాగా 7,000 కోట్లు ఎలక్షన్ బాండ్స్, అంతకుముందు కాలంలో వచ్చిన 10,000 కోట్లు అవి బీజేపీకి వచ్చాయని లెక్కలు స్పష్టంగా చెప్తున్నాయి. ఎందుకు వచ్చాయి? అవును, చాలా స్పష్టంగా ఇవి క్విడ్ ప్రోకో తరహాలో వచ్చాయని కూడా చెప్తున్నారు. అయినా వాటిని ఎవరేం ప్రశ్నించరు. ఇక్కడికి వచ్చేసరికి 200 కోట్లు అంట, 100 కోట్లు ముడుపులు, అందులో అంటే 200 కోట్లలో 100 కోట్లు తీసేస్తే 130 కోట్లు ఎన్నో ఉంటాయి. నేను తక్కువ అని నేను చెప్పట్లేదు, కానీ దాంట్లో సాక్ష్యాధారాలు కేజ్రీవాల్ పేరు చూపించేవి లేవు. ఆయన గవర్నమెంట్లో జరిగాయి కాబట్టి ఆయన లాగా తెలియకుండా ఎలా ఉంటుందని. ఇంకోటి ఏమో అక్యూజ్డ్ను అంతకుముందు పట్టుకున్న వాళ్ళని పోలీస్ ఇంట్రాగేషన్ ఎలా చేశారో వాళ్ళు మాకు చెప్పారు అంటారు. సో ఇప్పుడు కవిత పేరు రామన్ పిల్ల ఎవరో ఆయన చెప్పాడు అనుకుందాం, కేజ్రీవాల్ పేరు ఎవరు చెప్పారు? కేజ్రీవాల్ మీద ఏమి డాక్యుమెంట్స్ ఉన్నాయి? ఏం చెప్పరు, వాళ్ళు తీసుకుపోతారు. ముఖ్యంగా ఒక ముఖ్యమంత్రిని ఏదైనా చేయాలంటే గవర్నర్ శాంక్షన్ కావాలి. ఇక్కడ గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్ ఢిల్లీకి, ఆయన వాడే ఆయన చెప్పేశాడు. కాబట్టి పూర్తిగా ఎక్స్పెక్టెడే. కానీ దీని పర్యవసానం బీజేపీ ఆశిస్తున్నట్టుగా ఉంటుందనేది అయితే నాకు సందేహం. ఎంత ఘోరంగా తయారయ్యంటే రాజ్యాంగ వ్యవస్థలు. తమిళనాడులో పొమ్ముడి అనే మినిస్టర్ ఉన్నాడు, ఈరోజే జరిగింది అది కూడా. పొమ్ముడి అనే మినిస్టర్, ఆ మినిస్టర్ మీద డిఎంకే గతంలో పాలించినప్పుడు ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. ఈ మధ్య ఆరోపణల మీద దర్యాప్తు చేసి అవి నిజమే ఏదో తేల్చి ఆయన జైల్లో పెట్టారు. ఆయన దాని మీద పోరాడి సుప్రీంకోర్టులో స్టే తెచ్చుకున్నాడు. ఒక కేసులో కన్విక్షన్ మీద వేసిన శిక్ష మీద స్టే విధిస్తే వాళ్ళకు అనర్హత రాదు అని చట్టం చెప్తుంది. ఇప్పుడు పొమ్ముడి మీద ఉన్నటువంటి కన్విక్షన్ను సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది కాబట్టి ఆయనకేం లేనట్టే. ఆయన నేను మళ్ళీ మంత్రిగా తీసుకుంటున్నాను అన్నాడు స్టాలిన్. ఆ గవర్నర్ రవి అనేవాడు ప్రమాణ స్వీకారం చేయించనంటాడు. కేసు అలాగే ఉంది కదా, కేవలం శిక్షనే కదా స్టే ఇచ్చారు కాబట్టి నేను చేయించాను అంటాడు. అప్పుడు స్టాలిన్ సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు నానా తిట్లు తిట్టింది గవర్నర్. ఏమనుకుంటున్నా అంతా మీ ఇష్టమైనా, ఒకసారి మా బెంచ్ మా ధర్మాసనం స్టే ఇచ్చిన తర్వాత మీకు యూ హ్యావ్ నో బిజినెస్ టు క్వశ్చన్. ముఖ్యమంత్రి చెప్పిన వాళ్ళను మీరు ప్రధాని మంత్రిగా నియమించాలి, అది రాజ్యాంగం. అంటే రాజ్యాంగ వ్యవస్థలతో చెలగాటు మాటం తప్ప ఇంకోటి ఏం కాదు. ఇక్కడ అదే పరిస్థితి కదా సార్. కేజ్రీవాల్ను తమిళసై గారి టైంలో కూడా తమిళసైది కాదు, మరి రాజ్యాంగ ఉల్లంఘన ఎంత అయిపోయింది. ఆమె అసలు వెళ్ళి వేరే పార్టీలో చేరి ఆమె ఎంపీగానే పోటీ చేస్తున్నారు. అసలు బీజేపీ అధ్యక్షురాలను తెచ్చి గవర్నర్గా పెట్టి రాజీనామా చేయించి ఎంపీగా నిలబెడుతుంటే ఇంకా గవర్నర్ వ్యవస్థకు ఉన్న గౌరవం ఎక్కడుందండి? కేజ్రీవాల్ భారతదేశంలో మిగతా విమర్శలు ఏమున్నా కొంత సమాంతర రాజకీయాలు, కొంచెం భిన్నమైన రాజకీయాలు, అంతకుముందున్న ఖద్దరు చొక్కాలు లేకపోతే కాషాయ చొక్కాలు, వీటికి భిన్నమైన ఒక సంస్కృతి, ఒక ప్రాతినిధ్యం, విద్యాధికులు, ఇవన్నీ ఆయన్ను టార్గెట్గా పెట్టి ఆయన ఢిల్లీలో ఆయన పంటి కింద రాయిలాగా ఉన్నాడు. చెప్పులో ఉన్న రాయి, చెవులో ఉన్న జోరిగా, కంటిలో ఉన్న నలుసు కాలి ముళ్ళని. ఏమంటే మోదీ గారు అక్కడే ఉంటాడు కానీ మోడీ ఉన్న రాష్ట్రాన్ని వేరేవాడు పాలిస్తున్నాడు. పోనీ ఏదోలైనా వదిలేద్దామంటే పంజాబ్లో గెలిచాడు. మోదీ సొంత రాష్ట్రం అయినటువంటి గుజరాత్లో కూడా పెద్ద పార్టీగా వచ్చి జాతీయ హోదా తెచ్చుకున్నాడు. ఈ మధ్యకాలంలో ప్రాంతీయ పార్టీగా మొదలై జాతీయ హోదా తెచ్చుకుంది ఆప్. ప్రధాని అభ్యర్థి రేసులో కూడా ప్రతిసారి ఆయనకి ఎన్ని ఓట్లు అది కూడా చెప్తుంటారు. సో ఇంకా అమిత్ షాకు అక్కడ ఆప్ ఉండడం అనేది ఎంత మాత్రం ఇష్టం లేనట్టు సార్. అది జనాల్లో ఎలా వెళ్తుంది? ఇది సింపతి క్రియేట్ అది ఖచ్చితంగా అండి. గతంలో చాలాసార్లు ఎవరో చెప్తుంటారు కదా, ఇప్పుడు మొన్న చంద్రబాబును అరెస్ట్ చేస్తే సానుభూతి అని అందరూ అన్నారు కదా.
జగన్మోహన్ రెడ్డి అయితే నాతో ఒక మంత్రి అనేవాడు, ఆయన ఇప్పుడు మంత్రిగా కూడా ఉన్నాడు. ఆయన లోపల ఉంటేనే మాకు ఎక్కువ సీట్లు వస్తాయి సార్ అది ఇది అనేవాడు. నిజంగా ఆయన ఇప్పుడు మంత్రిగా కూడా ఉన్నాడు. అంటే ప్రజలకు ఏంటంటే సానుభూతి అని. కాబట్టి ఇక్కడ కేజ్రీవాల్కి అంత దుర్మార్గమైన చరిత్ర అయితే లేదు. అంటే తప్పులు ఒప్పులు ఉంటే వాటిని మామూలుగా విచారించవచ్చు. ఎన్నికలు జరగబోతున్న వేళ మీరు ఈక్విటీని డిస్టర్బ్ చేస్తున్నారు. అవతల వాళ్ళనేమో వెంటాడి వేధిస్తారు. ఇప్పుడు చంద్రబాబు బెయిల్ కేసు కూడా ఏప్రిల్ 6వ తారీఖు రాబోతుంది. అవును, స్కిల్ స్కామ్ 6వ తారీఖు. ఎంత టెన్షన్గా ఉంటుంది ఆ పార్టీల నాయకులకు, వాళ్ళకి ఎంత రాజీ అవుతారు. రాజీ పడడం కనిపిస్తుంది కదా ఆంధ్రప్రదేశ్లో మనకు. ఒకరని కాదు, అటని ఇటని ఏముంది. కాబట్టి భయపెట్టి వెంటాడి వాళ్ళని ఏదో చేయటము కేజ్రీవాల్, ఏం జరుగుతుంది దాంతో? కానీ తీవ్రమైన కేజ్రీవాల్ అరెస్టు ఇది క్లైమాక్స్కి వచ్చింది. నిన్న కాంగ్రెస్ చేసిన ఆరోపణ కూడా, మా నిధులనేమో స్తంభింపజేస్తారు, మీరేమో వేల కోట్ల నిధులు తెచ్చుకుంటారు. లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఎక్కడుంది ఇంకా? అవును. మళ్ళీ మేము చాలా మొన్న మోదీ అయితే కనుక న్యూస్ 18 సభలో మాట్లాడుతూ, ఇంతకుముందు అంతా ఏం చేస్తున్నారు మీరు, అవినీతిని ఎందుకు అరికట్టలేదు, ఎందుకు అరెస్టులు చేయలేదని అడిగేవాళ్ళు, ఇప్పుడు ఎందుకు అరెస్టులు చేస్తారని అడుగుతున్నారు. నేను ఇవన్నీ ఏం లెక్క పెట్టను, అన్నీ తీసుకుపోతానని. అంటే బెదిరిస్తుంది చాలా స్పష్టంగా. ఈరోజు రాజ్దీప్ సర్దేశాయ్ రాసిన వ్యాసం తెలుగులో కూడా వచ్చింది. రాజ్యాంగ వ్యవస్థలన్నీ పూర్తిగా గుప్పిట్లోకి వెళ్ళిపోయాయి, పూర్తిగా అదుపు చేస్తున్నారు అని చెప్తూనే, అయితే మోదీ గారు చాలా మహామహిమాన్వితుడు, ఆయనకు తిరుగులేదు, ఆయనకి ఇవన్నీ చేయకపోయినా ఆయన గెలుస్తాడట. కానీ ఆయన కేవలం స్వాభావిక్ రూప్సే అంటుంటారు కదా, ఆయన స్వభావాన్ని బట్టి ఇవన్నీ చేస్తున్నారట. చదివితే కూడా మీరు ఆశ్చర్యపోతారు. అంటే ఈ దేశంలో ఒక ప్రీమియర్ జర్నలిస్ట్ రాస్తున్నాడు, రాజ్యాంగ వ్యవస్థలు చేతిలో పట్టుకున్న మాట నిజం, చాలా ఏకపక్షంగా నిరంకుశంగా నడుస్తున్న మాట నిజం, కానీ వీటి వల్లే మోడీ లేరట. ఇవన్నీ లేకపోయినా మోదీ ఉంటారు. కాబట్టి ఏం జరుగుతుంది ఈ దేశంలో? కేజ్రీవాల్ అరెస్టు క్లైమాక్స్ కింద తీసుకోవాలి. ఓకే, ఒక చీఫ్ మినిస్టర్ యొక్క ఫెడరలిజం మీద దాడి క్లైమాక్స్కు చేరింది ఇక్కడ. జయలలితకు కనీసం రాజీనామా చేసి పన్నీరు సెల్వంను నియమించుకునే అవకాశం ఇచ్చారు. అలాగే మొన్న జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కూడా వేరే ఆయన వాళ్ళ నా బాబాయ్నో లేదా బంధువునో ఆయన్ను ముఖ్యమంత్రిని చేసి తను వెళ్ళాడు. లాలూ ప్రసాద్ యాదవ్ కూడా కేసు ఉన్నా కానీ తన భార్యను ముఖ్యమంత్రిగా చేసి వెళ్ళగలిగాడు. అరవింద్ కేజ్రీవాల్ మీద కేసు ఉందో లేదో ఆధారాలు ఏమంటున్నారు ఇంకా ఏం తేల్చలేదు. కానీ ఆయన ముఖ్యమంత్రి హోదాలోనే అరెస్ట్ చేయడం ద్వారా ఈ ముఖ్యమంత్రులందరూ కూడా మాకు లోబడి ఉండేవాళ్ళే, ఎప్పుడు కావాలంటే అప్పుడు మేము వీళ్ళను తీసుకుపోతాము అని ఒక మెసేజ్ ఇస్తున్నారు దేశానికి. ప్రాంతీయ పార్టీలకు కూడా ఇది ఒక పెద్ద, అఫ్కోర్స్ జాతీయ పార్టీ కానీ హెచ్చరిక చేస్తున్నారు. ఇది చాలా ఆందోళనకరం. కొంతమంది ఏమంటారంటే, మీరు అవినీతిని సమర్థిస్తారా, చేయకూడదా అంటారు. అవినీతిని మీరు చట్టబద్ధంగా అరికట్టండి, ప్రశ్నించండి. ఏమో అరెస్ట్ చేస్తేనే, ఇప్పుడు జైల్లో పెట్టకపోతే కేజ్రీవాల్ ఏం పారిపోడు కదా. జైలుకు పంపడము, సంఖ్యలు వేయడము, పోలీసు వ్యాన్ ఎక్కించడం అనేది ఒక మెసేజ్ టు ది కంట్రీ. కవిత విషయంలో కూడా అంతే, వాళ్ళు మేము హాజరు కామంటే వేరే విషయం. సరే, ఏంటి బీఆర్ఎస్ ఇంకా క్లోజ్ అయిపోయింది అని చెప్పి కాంగ్రెస్ మాట్లాడే పరిస్థితి, మొత్తం అందరినీ కూడా టార్గెట్ చేసి రప్పిస్తున్నారని, అది సాధ్యమా అసలు? రాజ్యాంగంలో ఈ రకంగా ఒక పార్టీ కొంతమంది వెళ్ళినంత మాత్రాన పార్టీ మనుగడే పోతుంది, అసలు పార్టీయే పోతుంది అనే వ్యాఖ్యలు బెదిరించడమా? అంటే విత్ డ్యూ రిగార్డ్ ఫర్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి, తెలంగాణలో కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తుంది, దానికి అంత బలం ఉందని ఎవరైనా భావించారా? కరెక్ట్. వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్టుగా వీరభోగ వసంతరాయలో ఒకటి పుడతాడు, వాడు ఏదో చేస్తాడు, దుర్మార్గాన్ని అనుస్తాడు అన్నట్టుగా అన్ని పార్టీలకు, పార్టీలు అంటే వ్యక్తులు కాదండి, శక్తులు, వాటి వెనక